మరో రెడ్డికి మంత్రి పదవి. ఉత్తర తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యేకు ఛాన్స్ అట. ఎవరయ్యో ఆయన? ఎవరి పెద్ద మనిషి ఈ రెడ్డి? మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఎఫెక్ట్, కాంగ్రెస్లో నష్ట నివారణకు చర్యలట. ఇప్పుడు జీవన్ రెడ్డి పార్టీ మారితే రెడ్లంతా ఫీల్ అయ్యారని రెడ్లకు ఇంకొక పదవి ఇస్తున్నారా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి, ఇంకో రెడ్డి ఎవరో ఉండే, ఇంకో ఆయన ఎవరు? నలుగురు ఉన్నారు కదా మొత్తం. ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రి. చాలా కీలకమైన పోస్టులు ఉన్నాయి వీళ్ళే. మరి నలుగురు ఉన్నారు ఆల్రెడీ, ఇంకొక రెడ్డి ఎందుకు మళ్ళా? మరి ఇప్పుడు ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యే ఎవరు? మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఉత్తర తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం నేతలు గుర్రుగా ఉన్నారట. పార్టీకి ఇంతకాలం గట్టి మద్దతుదారుగా ఉన్న తమకు ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదనే అభిప్రాయంలో ఆ వర్గం నేతలు ఉన్నారట. ఈ విషయం గమనించిన కాంగ్రెస్ అధిష్టానం నష్ట నివారణకు చర్యలు చేపట్టిందట. ఇది మరీ కామెడీ ఉందా? ఇది మరీ కామెడీ ఉన్నది. ఆల్రెడీ ఉన్న 18 మందిలో 18 మంది ముఖ్యమంత్రితో సహా ఉన్న దాంట్లో 4 రెడ్లే ఉన్నారు. మళ్ళా నట అక్కడ ఒక ఆయనట పక్కకు తప్పిపోయిందట. రెడ్లు బాగా ఫీల్ అవుతారట. ఇంకొక రెడ్డికి ఇవ్వాలని అధిష్టానం దాకా పోయిందట. అది మరి బీసీలకు అన్యాయం జరిగినప్పుడు, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగినప్పుడు మరి ఎవరు మాట్లాడరే? మాదిగలు మాకు 3 ఎంపీ సీట్లు ఉంటే ఒక్కటి కూడా ఇవ్వలే మాకు అన్నారు. మరి మీకు ఎందుకు అధిష్టానం దృష్టికి పోలేదు? మీ దృష్టికి ఎందుకు రాలేదు? బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలకు అసలు క్యాబినెట్లో అవకాశాలే లేకుండా పోయినాయని కనబడుతున్నది. వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకి వాటా లేనే లేదు, షేరే లేదు. మరి బీసీలు ఫీల్ అవుతలేరా? అంటే ఓన్లీ రెడ్లు మాత్రమే ఫీల్ అవుతున్నారా? ఇందులో ప్రజలకు సంబంధం లేదు. దయచేసి రెడ్డి వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే అరే మిమ్మల్ని అంటలేను నేను. ఓన్లీ నేను ఆ నాయకుల గురించి మాట్లాడుతున్నా. ఈ స్టోరీ ఏదో ఏదో తయారు చేసినట్టు చూడండి. ఆ రెడ్లకు మంత్రి పోస్టు రాలే. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని రెడ్డి సామాజిక వర్గ నేతలు రాజకీయాలను ప్రభావితం చేయగలరు. ఆయా జిల్లాల్లో పార్టీల గెలుపోటంలో నిర్ణయించే శక్తిగా ఎదిగారు. కానీ కాంగ్రెస్ సర్కారులో ఆ వర్గానికి చెందిన లీడర్లకు జిల్లాలు, సామాజిక సమీకరణాల కారణంగా మంత్రి పదవి దక్కలే. దీంతో వారంతా గుర్రుగా ఉన్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి తమ అసంతృప్తిని వెలిబుచ్చుతున్నట్టుగా తెలిసింది. సరిగ్గా ఈ సమయంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన లీడర్లు అసహనంతో ఉన్నారు. ఉత్తర తెలంగాణ రెడ్లను అవమానాలకు గురిచేసి పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చ జరుగుతున్నది. ఈ విషయం గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చిందట. మరి ఎవరా లక్కీ పర్సన్? మరి ఇక్కడ నలుగురిలో ఒకరు దొడవికి ఆయనకి ఎవరికైనా ఈ నలుగురితో ఒకరు దొడవికి ఆడియండి కదా. ఇక మిగిలినవి 2 అండి. ఆడే ఇంకా ఉన్నాయేమన్నా? ఆడే మిగిలినవి 2. ఆ 4 ఉమ్మడి జిల్లాల నుంచి 6 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారట. ఎవరెవరు? ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, యశస్విని రెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి రెడ్డి ఎమ్మెల్యేలు లేరట. ఇక మిగతా వాళ్ళంతా ఇప్పుడు నేను చదివిన పేర్లు ఉన్నారు. ఈ 6గురిలో అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేగా సుదర్శన్ రెడ్డి ఉన్నాడు. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు సమీకరణలు కుదరకపోవడంతో ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చిండు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మంత్రివర్గంలోకి తీసుకునేందుకు హైకమాండ్ మొగ్గు చూపుతుందా లేదా, జిల్లాల సమీకరణల నేపథ్యంలో వరంగల్ జిల్లాకు ప్రయారిటీ ఇస్తుందా అనే చర్చ నడుస్తున్నది. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మొన్నటి వరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో అంటిముట్టనట్టుగా వ్యవహరించారు. ఆయనకి ఇయ్యాడు, ఎందుకంటే ఈయనకి పెద్దగా పడతలేదు. కానీ కొన్ని రోజులుగా ఆయన వ్యవహార శైలిలో మార్పు వచ్చిందట. సీఎంతో సన్నిహితంగా ఉంటుండట. దీంతో ఆయనకి ఏమైనా క్యాబినెట్లో ఛాన్స్ దక్కుతుందా అనే చర్చ జరుగుతున్నదట. నాకు డౌటే, దీనికి ఏం పెద్ద ఇది ఉంటుందని నేనైతే అనుకుంటలేను. చూడాలి మరి.